హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం 3 ఎకరంలు. ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, వినుకొండ మండలం, సూర్యపల్లి గ్రామం దగ్గర ఉండి ఉంది. ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉండి ఉంది. ఈ ల్యాండ్ నందు ప్రస్తుతం ఏ విధమైన వ్యవసాయం అయితే లేదు. ఈ ల్యాండ్ నందు వ్యవసాయం కేవలం వర్షాధారంగానే ఉంటుంది. ఈ ల్యాండ్ అన్ని మెట్ట పంటలకు అనుకూలంగా ఉండి ఉంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ పంట వేయడానికి సిద్ధపరుస్తూ ఉన్నారు. అయితే ఈ ల్యాండ్ కలిగిన రైతు తన యొక్క వ్యక్తిగత అవసరాల దృష్ట్యా ఈ ల్యాండ్ను అమ్మదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగింది. ఈ ల్యాండ్ యొక్క ధర మరియు రికార్డ్స్ మొదలగు పూర్తి వివరముల కొరకు ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకునకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి. ల్యాండ్ సెల్లర్స్కు గమనిక, మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమి యొక్క అమ్మకపు సమాచారం మీరు పూర్తి వివరములతో ఈ ఛానల్ యొక్క మెయిల్ ఐడికి పంపగలరు. అదేవిధంగా ల్యాండ్ బయర్స్కు ముఖ్య గమనిక, మీరు ఏదైనా వ్యవసాయ భూమిని తక్కువ ధరకు కొనగోరినట్లయితే మీరు పూర్తి వివరములతో పాటు మీ యొక్క పూర్తి వివరములు ఈ మెయిల్ రూపంలో తెలుపగలరు. ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ మరియు ధరను పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత మండల రెవెన్యూ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ 1B ROR రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ కలిగిన రైతు యొక్క పేరు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. మండల ఆఫీస్ నుండి పట్టాదార్ పాస్బుక్, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ నుండి టైటిల్ డీడ్ బుక్ ఈ ల్యాండ్ కలిగిన రైతు పొంది ఉన్నారు. ఈ ల్యాండ్ మొత్తం సర్వే చేయించబడి హద్దులు కూడా నిర్ణయించబడి ఉన్నవి. ఈ ల్యాండ్పై ఏ విధమైన వివాదములు లేవు, అనగా కోర్టు వివాదములు కానీ, రెవెన్యూ వివాదములు కానీ, గ్రామ వివాదములు కానీ, పొజిషన్కి సంబంధించినటువంటి వివాదములు కానీ లేకుండా ఈ ల్యాండ్ 100% క్లియర్ టైటిల్ కలిగిన ల్యాండ్గా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి 22A రికార్డ్స్ నందు ఈ ల్యాండ్కి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన లిస్టులో కూడాను ఈ ల్యాండ్కి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ ల్యాండ్పై ఏ విధమైన కోర్టు అటాచ్మెంట్స్ లేని విధంగా ఉంది. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీని కనుక పరిశీలించినట్టయితే మెయిన్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఈసీపై ఎలాంటి అగ్రిమెంట్స్ కానీ మోర్ట్గేజ్ కానీ లేకుండా ఈసీ చాలా క్లియర్గా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక పరిశీలించినట్లయితే రెవెన్యూ వారు ఇష్యూ చేయబడినటువంటి పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్, ఆన్లైన్ అడంగల్ సర్టిఫికేట్, ఆన్లైన్ 1B ROR సర్టిఫికేట్, ఇవన్నీ కూడాను ఒరిజినల్స్ ఈ ల్యాండ్ కలిగిన రైతులు పొంది ఉన్నారు. అదేవిధంగా రిజిస్టర్ పరమైనటువంటి లింక్ డాక్యుమెంట్స్, మెయిన్ డాక్యుమెంట్, ఇవి కూడాను వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉండి ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క 1 ఎకరం ధరను 4 లక్షల రూపాయలుగా చెప్తున్నారు. అయితే కార్డ్ వాల్యూ అనగా గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర మాత్రం 3,63,000 రూపాయలుగా ఉండి ఉంది. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ కొనుగోలు వారు మీరు మాకు పూర్తి వివరములతో ఈ ఛానల్ యొక్క మెయిల్ ఐడికి పంపగలరు. మా మెయిల్ ఐడి buyandselwithduddu99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ల్యాండ్కి చెందిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. థ్యాంక్ యూ.